హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన జగద్గురు కాయిన్ డ్యూయల్ కాయిన్ గురించి కొన్ని డౌట్స్ అడిగి ఉండడం జరిగింది. వాళ్ళకి కొంచెం క్లియర్గా చెప్పడానికి నా వంతు కృషి చేస్తున్నాను. సో ఇప్పుడు డ్యూయల్ కాయిన్ అంటే ఏందనేది తెలుసుకుందాం. రైట్ సైడ్ ఇక్కడ ఉండే కాయిన్ కాపర్ నికల్ కాయిన్, ఇది స్టీల్ కాయిన్. కాపర్ నికల్ కాయిన్లో డై ఈ విధంగా ఉంటుంది, స్టీల్ కాయిన్లో డై ఈ విధంగా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే కొంచెం ఈజీగానే కనిపెట్టచ్చు. నోస్ ఈ విధంగా కాపర్ నికల్లో ఉంటుంది, స్టీల్లో కొంచెం క్లియర్గా కనబడుతుంది నోస్. ఇప్పుడు ఈ డై కానీ స్టీల్లో పడిందంటే అది మ్యూల్ అవుతుంది. ఒకవేళ నోస్ బాగుండేది కాపర్ నికల్లో పడినా అది కూడా మ్యూల్ అవుతుంది. ఇది ఈజీగా కనిపెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈ కాయిన్లో కనిపెట్టడం ఈజీయే కానీ దొరకబుచ్చుకోవడం మాత్రం కొంచెం కష్టం. ఇప్పుడు లైన్ వెరైటీ చూద్దాం. ఇది కొంచెం క్లిష్టమైంది. ఇక్కడ కనిపెట్టడానికి ఈ సత్యమేవ జయతే డిస్టెన్స్ చూడండి, ఇక్కడ సత్యమేవ జయతే డిస్టెన్స్ చూడండి. సో ఇది కొంచెం సన్నగా ఉండే లైన్ వెరైటీ. కాపర్ నికల్లో ఈ విధంగా కొంచెం ఫ్యాట్గా తగ్గబడుతుంది. ఇప్పుడు నేను పెట్టిన వన్ సైడ్ మ్యూల్ కాయిన్ని ఒకసారి గమనిస్తే యాక్చువల్గా కామన్గా పడే మ్యూల్ కాయిన్. ఈ కాపర్ నికల్లో ఉండే లైన్ వచ్చి స్టీల్లో పడింది, కానీ రివర్స్లో మాత్రం నోసు బాగుంది. అంటే సింగిల్ సైడ్ డై మాత్రమే ఈ కాయిన్లు వేయడం జరిగింది. అందుకే దీన్ని వన్ సైడ్ మ్యూల్ అని చెప్పడం జరిగింది. బాగా గమనించండి, ఇక్కడున్న లైన్ సేమ్. అంటే కాపర్ నికల్లో వాడిన డై ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్లో వాడడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను మెసేజ్ అడగండి, నేను మళ్ళీ వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.